హాయ్ అండి అందరికీ, దిస్ ఈజ్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? నేను గండిపేట ఏరియాలో ఒక పార్క్ ఉంది, చాలా పెద్ద పార్క్. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అనమాట, షార్ట్ వీడియో. సో ఆ షార్ట్ వీడియో తీయడానికి వచ్చి నేను సరదాగా ఏరియా చూసాను. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా బై ద వే చాలా మంచి వెదరు, నిజంగా ఆక్సిజన్ కావాలి, మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ పార్క్ రావాలి. మీకు అడ్రస్ కూడా పెడతాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు నేను ఈ పార్క్ రావడం అసలు ఏంటి ఉద్దేశం అంటే, యాక్చువల్గా మనలో చాలామందికి తెలియదు ఇంటర్నేషనల్ ఎర్త్ డే అని ఒకటి ఉంటుంది. మనకన్నీ ఏం తెలుసు, ఈ వ్యాలంటైన్స్ డే, లేకపోతే ఆ డే, ఈ డే, ఇవో రకరకాల డేస్ ఉన్నాయి, అవన్నీ తెలుసు. కానీ ఒక ఎర్త్ డే అనేది ఒకటి ఉంటుందని ఎవరికి నిజంగా తెలీదు. నేను పెద్ద తోపు అనట్లేదు, నాకు కూడా తెలీదు. బట్ ఏంటంటే యాక్చువల్గా అది ఒక డే ఉందండి, ఒక రోజు. అది ఎందుకు అని అంటే, అది మన అట్మాస్ఫియర్, మన వాతావరణాన్ని కాపాడాలి, తర్వాత మన చుట్టుపక్కల ప్రదేశాలని మనం కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి. సో వాటి కోసం అని చెప్పేసి, ఈ పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్పేసి ఒక డే పెట్టారు, April 22 అని చెప్పేసి. ప్రతి ఇయర్ April 22 అనేది ఒక ఎర్త్ డే అని చెప్పేసి ఒక డే పెట్టారు. అది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎర్త్ డే అనమాట అది. సో ఫస్ట్ 1970లో దాన్ని ఫస్ట్ ఒక April 22 అనేది ఒక ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా దాన్ని గుర్తించారనమాట అమెరికాలో. ఆ తర్వాత దాన్ని మొత్తం వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేశారు, దాని గురించి చెప్పారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పర్యావరణాన్ని కాపాడాలి, గ్రీనరీని కాపాడాలి, పొల్యూట్ చేయొద్దు, ఉన్న చెట్లు నరకొద్దు, లేదంటే మనం పీల్చే గాలిని పొల్యూట్ చేయొద్దు, కాలుష్యం చేయొద్దు అని చెప్పేసి, ఇలాంటి వాటి కోసం ఏదో ఒక రోజు ఉండాలి అని చెప్పేసి అమెరికాలో ఫస్ట్ 1970 April 22 ఎర్త్ డే అనేది ఒకటి ఉండాలి. అట్లీస్ట్ ఈ 365 రోజుల్లో మనం ఎప్పుడు కూడా అసలు డిస్కస్ చెయ్యము, అసలు ఇలాంటి రోజు అంటూ ఉంటుందా, లేదంటే వాతావరణం గురించి డిస్కస్ ఏం చేయం. నార్మల్గా August 15th లేదంటే రిపబ్లిక్ డేకో మనం నార్మల్గా చెప్పుకుంటాం, కాలుష్యం మన అంతం చేయాలి, లేదంటే చెట్లు పెంచాలి, ఇలాంటివి అని చెప్పేసి. బట్ దాంతో పాటు కాకుండా పర్టికులర్గా April 22 అనేది ఒక ఇంటర్నేషనల్ ఎర్త్ డే. మనం ఈ భూమిని కాపాడుకోవాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చింది కాబట్టి. నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా బతుకుతున్నామో అవి అలానే బతుకుతాయి కాబట్టి, వాటిని మనం కాపాడితే రేపు పొద్దున్న అవి మనల్ని కాపాడుతాయి. సో అది యాక్చువల్గా లైన్ అనేది. సో దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి, మనల్ని మనం ఎలా కాపాడుకుంటామో పర్యావరణాన్ని కూడా సేమ్ అలానే కాపాడుకోవాలి, అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి April 22 అనేది ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా పరిగణించారనమాట. సో అలాంటిది ఒక రోజు ఉంటుందని నాకు తెలిసి చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను దాని గురించి తెలుసుకోకుండా ఏదో ఎర్త్ డే గూగుల్లో చూపించారు, April 22 ఎర్త్ డే అని చెప్పి దాని మీద నేను ఏం తెలుసుకోకుండా గుడ్డిగా మీకు చెప్తే అది కరెక్ట్ కాదు. సో దాని గురించి నిన్న 22 యాక్చువల్గా, ఈరోజు నేను వీడియో చేసే డేట్ 23. దాని గురించి ఒక రోజంతా నేను ఓహో ఇలాంటి రోజు కూడా ఒకటి ఉంటుందా అని చెప్పి దాని మీద నేను బాగా చదువుకొని మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట. సో డీటెయిల్లోకి వెళ్తే, యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎర్త్ డే అనేది మనకి యాక్చువల్ సబ్జెక్ట్లో పోతే April 22 1970లో మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎర్త్ డే అనేది అమెరికన్స్ అక్కడ ఒక పొలిటీషియన్ అనమాట, అమెరికన్ పొలిటీషియన్, దాన్ని 1970లో దాన్ని డెవలప్ చేసి ఒక రోజు ఉండాలని చెప్పేసి April 22 డేట్ అని డిసైడ్ చేశారు. మెయిన్ అది పెట్టడానికి ఏంటంటే, ఈ నేచర్ని మనం సేవ్ చేయాలి, ఈ పర్యావరణాన్ని, చెట్లని మనం కాపాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే దానికంటే ఒక రోజు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజుని అనేది తీసుకురావడం జరిగింది, ఈ ప్రపంచానికి చెప్పడం జరిగింది.
సో 1962లో నెల్సన్ అనే ఒక వ్యక్తి నార్మల్గా 1962లో ఆయన ఒక ఆలోచన వచ్చిందనమాట. యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు చెప్తున్నాను. 1962లో ఆలోచన వస్తే దాన్ని ఏంటంటే డెవలప్ చేయడానికి నేలు పట్టిందనమాట. ఒక 8 years పట్టిందని డెవలప్ చేయడానికి. అప్పుడు ఏంటంటే ఎవరు వినలే, ఇవన్నీ చెప్తూనే ఉంటారా బాబు అని చెప్పేసి. సో తర్వాత దాన్ని డెవలప్ చేసి దాన్ని ఒక ప్రెసిడెంట్తో మాట్లాడి, ఆ కంట్రీ ప్రెసిడెంట్తో మాట్లాడి దాన్ని డెవలప్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా దాన్ని ఇచ్చేసారనమాట. నాకు చాలా సంతోషం వేసింది, ఇలాంటిది కూడా ఒక రోజు ఉంటుందా. సో చాలా అంటే వెరీ గుడ్, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా నేచర్ని మనం కాపాడితేనే ఫ్యూచర్ అనేది ఎట్లుంటుంది అని ఆల్రెడీ విజన్ చేశారు వాళ్ళు. సో పొల్యూషన్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ అది ఇప్పుడు గాలి పొల్యూట్ అయిపోతుంది, నేల పొల్యూట్ అయిపోతుంది. సో అన్ని పొల్యూషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు ముందే విజన్ చేసి ఇలాంటి రోజు ఒకటి రావాలి, ఉండాలి. ఉంటే అట్లీస్ట్ మనం జనాలు ఒక అవేర్నెస్ వస్తుంది నేచర్ మీద అని చెప్పేసి ఇలాంటివన్నీ చేశారు. చాలా గొప్ప విషయం అది. అలాంటి డే అనేది ఒకటి ఉంటుందని మనం గుర్తుకుందాం నా ద్వారా. అండ్ నాకు తెలిసేని కాదు కానీ నాకు తెలిసింది నిన్ననే. సో దాని మీద నేను చదివి కొంచెం నాకు తెలిసింది మీకు చెప్పాను. సో అంత పెద్ద పెద్ద వ్యక్తులు నేచర్ గురించి ఆలోచిస్తున్నారంటే మనం కూడా మన ఏదో ఉడత సాయంలాగా మన సాయం మనం చేయాలి. ఏంటంటే మనకి అట్లీస్ట్ మన ద్వారా ఒక మొక్కను కూడా పాతినా కానీ మన ప్రపంచంలో ఎంతమంది ఉన్నాం, మనకంటే చెట్లు ఎక్కువ అవుతాయి. సో మెజారిటీ. సో నేచర్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఏంటంటే మనం ఎంత చక్కగా మనం రక్షించగలిగితే అవి మనల్ని అంత చక్కగా రక్షించగలుగుతాయి. సో నేను నా పరంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే విల్ సేవ్ ద ఎర్త్. ఎందుకంటే మనం భూమి మీదే బతకాలి, భూమి మీదే ఉండాలి, భూమి మీద చావాలి. మన పుట్టిన దగ్గర నుంచి చావంతా మన భూమి మీదే జరుగుతుంది. కాబట్టి మనకు భూమి అన్నీ కాబట్టి మనం దీన్ని కాపాడుకుందాం, అది మనల్ని కాపాడుతుంది. సో అది అన్నమాట మీకు చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే అంత పెద్దోళ్ళు దాన్ని ఒక డే, ఒక ఎర్త్ డేగా చేశారు కాబట్టి మన వంతు మనం సాయం చేద్దాం, మన వంతు మనం కృషి చేద్దాం. ఎవరి కోసమో కాదు కదా, ఇది మన కోసమే, మన భావితరాల కోసం, మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు భూమి మీద అని చెప్పేసి ఎక్కువ మనం మ్యాక్సిమం కంట్రోల్ చేయడం. మనం ఇప్పుడు వెళ్ళే బళ్ళు కానీ పొగ కానీ కంట్రోల్ చేయలేం. దానికి ఆపోజిట్గా మనం చెట్లు పెంచామనుకోండి, అవి బ్యాలెన్స్ అవుతాయి. సో దట్ మనం మంచిగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. సో ప్యూర్ ఆక్సిజన్ మనకి ఇంపార్టెంట్. నీడ కావాలి, రేపు పొద్దున్న నీడ కావాలంటే చెట్లు ఉండాలి. మనకి ప్రతి చోట ఇల్లులు ఉండవు. సో ఎండ పడితే చెట్లు ఉండాలి. సో నేచర్ని మనం సపోర్ట్ చేస్తే అది మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఏదో అన్నట్టు మనం ఏమి ఇచ్చామో అది రిటర్న్ వస్తుంది. సో అట్లనే సో అందరికీ నా త్రూ నేను చెప్పేది ఏంటంటే మంచిగా చెట్లు నాటుదాం, కలిసికట్టుగా ఈ ఎర్త్ని కాపాడుకుందాం. ఎందుకంటే అది కూడా మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం పుట్టి నుంచి చచ్చేదాకా ఈ భూమి మీద బతకాలి, భూమి మీద నడవాలి, భూమి మీద ఉండే గాలి పీల్చుకోవాలి, భూమి మీద ఉండే నీళ్ళే తాగాలి. కాబట్టి అన్నిటికీ భూమి ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎర్త్ని కాపాడుకుందాం, హ్యాపీగా ఉందాం. మన పిల్లలకి ఆ తరాలకి కూడా ఒక గిఫ్ట్ మనం ఇచ్చేది ఏమీ ఉండదు, ఇదే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే ఈ బుక్లో ఏముందా అని మీరు అనుకుంటున్నారు కదా, ఏముండదు. నాకు వచ్చే ఐడియాస్ కానీ లేదా ఏదైనా కంటెంట్స్ కానీ ఇందులో రాసి పెట్టుకుంటా. సో దాన్ని మీకు మంచి టాపిక్ అయితే మీకు చెప్పాలనిపిస్తుంది, నేను చెప్తాను ఎలా టాపిక్ లాగా. ఇది మంచి టాపిక్ అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మా ఆఫీస్కి చాలా దగ్గర, ఒక 1 kilometer ఉంటుంది. నాకు బ్రేక్ కానీ ఏమైనా వచ్చి ఆఫీస్లో బ్రేక్ ఉంటుంది ఒక 1 hour, అట్లా 1 hour 2 hours బ్రేక్ వస్తే సరదాగా ఇటు వస్తాను, ఏదైనా చెట్టు కింద కూర్చొని మంచిగా ఏదైనా ఐడియాస్ వస్తే రాసుకుంటాను, సాంగ్స్ వింటా, మంచిగా ఏమైనా ఐడియాస్ వస్తే రాసుకోవడం, కొంచెం మంచి ఐడియాస్ వస్తాయి కదా, అవన్నీ కొంచెం గ్యాదర్ చేయడం, నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. పికాక్స్ కూడా ఉంటాయి ఈ పార్క్లో, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలు వస్తారు. సో చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతం అనిపిస్తుంది మనసు. సో అందుకే ఇక్కడికి వస్తా. సో మీరు ఏదైనా ఖాళీ టైం వస్తే మీకు టైం వేస్ట్ చేయకుండా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయాలి, మంచి ప్యూర్ గాలి పీల్చాలి, అలాంటివి పెట్టుకోండి. ఏమైనా ఐడియాస్ వస్తే రాసుకోండి, బుక్స్ చదవండి. సో ఇలాంటి డేస్ ఉంటాయని మనకు కూడా తెలియదు. ఈరోజు తెలిసింది నా ద్వారా, కొంతమందికని తెలియచ్చు అనేది నా ఆశ. అండ్ ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక మంచి ఐడియాస్ వస్తాయి ఇలాంటి ప్లేస్లో, సైలెంట్ ప్లేస్లో మనం కూర్చుంటే. సో అది నా ద్వారా మీకు చెప్పాల్సిన విషయం నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.
బాయ్.